చెప్తుంటారు. నేను ఒకే ఒక్క మాట చెప్తాను. ఇంతవరకు దేవుని సేవకులు వారికి దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు మనతో మాట్లాడారు. దేవుని వాక్యం అంతా విలువైనదే, దానిని జీర్ణించుకోవడం ద్వారానే ఉంది. చాలామందికి కొన్ని విషయాలు అర్థమవు, కొన్ని విషయాలు కొంతమందితో మాట్లాడుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఈ దినము నాయన అపోస్తులు పాస్టర్ ఎం మోషే గారు ద్వారా లేక ఆయన మరణము ద్వారా గొప్ప సువార్త మనము వినగలిగాము. నా నుండి ఒక్క మాట చెప్తాను. దానియేలు గ్రంథం తీనక్కర్లా 12వ అధ్యాయం 3వ వచనము నుండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రముల వలె ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి నన్ను పిలిచినప్పుడు, దేవుని సేవకుల మధ్య నేను మాట్లాడవలసి వచ్చినప్పుడు, వారిని చూచి తమ్ముడు జోసెఫ్ గారిని అడిగాను. వారు చెప్పారు, ఈ సేవకులందరినీ కూడా నాన్నగారు సిద్ధపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నిరంతరము మన హృదయాల్లో కానివ్వండి, పరలోకంలో కానివ్వండి, వారి చేత నడిపింపబడిన సేవకుల్లో కానివ్వండి నిలిచి ఉంటారు. అందులో అనుమానం లేదు. అయితే నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, ఇక్కడ దేవుని సేవకులు ఉన్నారు, ప్రభు రక్తంలో కడబడినటువంటి నమ్మకమైనటువంటి విశ్వాసులు ఉన్నారు. మనమందరము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతోమంది అక్కర్లేని అలవాట్లలో వారి జీవితాలని నాశనము చేసుకుంటూ ఉండగా, మనము నడుము బిగించి నాయన మోషే గారి వలె అనేకులను ప్రభువు కొరకు సిద్ధపరచడానికి, ప్రభు రాజ్యమును ఆయన నీతిని వారు వెతకడానికి మనము ప్రయాసపడవలసిన వారమని నిత్యము జ్ఞాపకములో ఉంచుకోవాలన్నది నిజమైన నా ఆశతో మాట్లాడుచూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు.